సిట్ విచారణ నుంచి ఉల్లాసంగా బయటకు వచ్చిన చార్మిని పొగడ్తల్లో ముంచెత్తారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. చార్మి ఝాన్సీ లక్ష్మి కంటే కాన్ఫిడెంట్ గా ఉందని పోస్ట్ చేశారు ఆయన. విచారణ ముందు కంటే తిరిగొచ్చేటప్పుడు ఎంతో అందంగా ఉందని కామెంట్ చేశారు వర్మ. విచారణ కాదు మానిక్యూర్ కి వెళ్ళినట్లుందన్నారు. చార్మినే సిట్ అధికారులను ఇంటరాగేట్ చేసినట్లుందన్నారు వర్మ. అయితే చార్మిని దేశభక్తురాలైన ఝాన్సీ లక్ష్మితో పోల్చిన వర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల. వర్మ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయన్నారు. చార్మిని అభినందించడంలో తప్పులేదు. సిట్ విచారణపై వర్మ అభిప్రాయాలతో ఎవరికీ సంబంధం లేదు. కానీ చార్మిని ఝాన్సీ లక్ష్మితో పోల్చడం ఏమాత్రం సరికాదన్నారాయన. వర్మ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు జొన్నవిత్తుల. గారు సిట్ అధికారుల కార్యాలయం నుండి వస్తున్న చార్మి ఆమెను చూస్తుంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉన్నది అని, అలాగే ఇంతకు పూర్వం కన్నా చాలా అందంగా కనిపించింది అని. అది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య. దాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే చార్మి వీరనారి కాదు, సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. ఒక డ్రగ్ నేరారోపణలో వాళ్ళు అనుమానితురాలిగా ఆవిడ్ని పిలిచి వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ముగించుకుని ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఆవిడ నిబ్బరంగా ఉన్నదని అనొచ్చు, లేదా మరో విధంగా ఆమెను ప్రశంసించవచ్చు, అభినందించవచ్చు ఆవిడ ధైర్యాన్ని. దానికేమి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించింది అనటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య. అది దేశ ప్రజలందరూ కూడా ఆ ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక దేశభక్తికి ప్రతీకగా, ప్రతినిధిగా ఆవిడ్ని ఆరాధిస్తారు. ఆ ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించినట్లయితే చార్మి ఆమెలో అందం కనిపించకూడదు. ఝాన్సీ లక్ష్మీబాయిలో ఉండే సాహసము, పరాక్రమము, దేశభక్తి, త్యాగము ఇవి కనిపించాలి. అలా కాకుండా ఈ వ్యాఖ్య అనేటువంటిది చాలామందిని బాగా బాధ కలిగిస్తుంది, కోపావేశాలకు కూడా లోనవుతారు. దాన్ని ఆయన వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఇది సిట్ అధికారుల పైన కానీ చార్మి పైన కానీ ఆయనకు ఉండే అభిప్రాయాలని ఆయన చెప్పచ్చు. కానీ ఈ దేశభక్తురాలిని తీసుకుని వచ్చి చార్మితో పోల్చటం, చార్మిని ఒక దేశభక్తురాలైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం అనేది చాలా ఇబ్బందికరం. అది ఆయన ప్రతిష్టకు కూడా చాలా ఇబ్బందికరం. అది ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఆయన వెంటనే ఈ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను నేను.